ఒక చిన్న స్పార్క్ ఎలా పెద్ద అగ్గి రాజేస్తుందో చూపించే సంఘటన ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన భైరవం మే 30న రిలీజ్ కానుంది. గతేడాది తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో చాలా చేంజెస్ చేసినట్లు దర్శకుడు ఇప్పటికే తెలియజేశాడు. అయితే ఈ చిత్రం విడుదలకు దగ్గర పడిన సమయంలో 14 ఏళ్ల నాటి సోషల్ మీడియా పోస్ట్ కారణంగా దర్శకుడు విజయ్ కనకమేడలపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. దీంతో #బైకాట్ భైరవం అనే హ్యాష్ తో సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. రెండు 2011లో విజయ్ కనకమేడల తన ఫేస్బుక్ ఖాతాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖాలను మార్ఫింగ్ చేసిన ఒక పిక్ పోస్ట్ చేశారు. హిందీ సినిమా పా పోస్టర్ ని మార్చి చా పేరుతో ఈ పోస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో సోషల్ మీడియాకు అంతగా డిమాండ్ లేకపోవడంతో ఈ పోస్టును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కొందరు ఆ పోస్టును బయటకు తీసి విజయ్ కనకమేడల మెగా హీరోలను అవమానించారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ పోస్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు భైరవం సినిమాపై పడి #బైకాట్ భైరవం కు దారితీసింది. అయితే బైకాట్ భైరవం వివాదం తీవ్రమవడంతో విజయ్ కనకమేడల తన ఎక్స్ ఖాతాలో మెగా అభిమానులకు క్షమాపణలు చెబుతూ సుదీర్ఘమైన లేఖను రిలీజ్ చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ల స్ఫూర్తితోనే దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి వచ్చానని, అలాంటి వారిని అవమానించే ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని ఆ లేఖలో స్పష్టం చేశాడు. 2011లోని ఆ పోస్ట్ తన ఖాతాలో ఉన్నప్పటికీ అది తను పోస్ట్ చేసింది కాదని, కొందరు సెలబ్రిటీల విషయంలో జరిగినట్లు తన ఫేస్బుక్ ఖాతా కూడా హ్యాక్ అయి ఉండొచ్చని అన్నారు. అయినా సరే మెగా అభిమానుల హృదయాలు గాయపడినందున వారికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా రాబోతున్న భైరవంపై మంచి అంచనాలే ఉన్నాయి. మంచు మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కి కూడా ఈ సినిమా విజయం మరింత కీలకం కానుంది. దీనికి ముందు వైఎస్ఆర్సీపీ కూడా ఏలూరు ఈవెంట్ లో విజయ్ కామెంట్స్ కు #బైకాట్ భైరవం ని ట్రెండ్ చేస్తోంది. మరి రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో #బైకాట్ భైరవం అనేది సినిమాకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది చూడాలి.